కృష్ణ పరమాత్మ సారథ్యంలో అర్జునుడు యుద్ధభూమికి వచ్చే పర్యంతమూ కూడా నేను ధర్మరాజు గారిని పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదని తప్పించుకునే ప్రయత్నం చేసి ధర్మరాజుని ప్రయత్నపూర్వకంగా నువ్వు వదిలేస్తున్నావన్నది తేటతెల్లం అయిపోతుందా లేదా? అంటే మనసులో నీకు ప్రేమ పాండవుల మీద, యుద్ధం చేస్తున్నది మా వైపు, మాటిచ్చింది నాకు, కానీ నిజానికి కాపాడుతున్నది వాళ్ళని. ఇది వంచన కాదా? ఇది మోసం కాదా? నీలాంటి వాడు ఇలా ప్రవర్తించచ్చా? గురు పదవిలో ఉన్నవాడివి కదా, నమ్మి నీకు సర్వసైన్యాధిపత్యం ఇచ్చాను కదా, ఏమిటి ఆయన చేసిన తప్పు? ప్రయత్నించాడా లేదా? ఆయన ఏం చేస్తాడు? 2 మాటలు పట్టుకోవాలని ప్రయత్నించాడు, 2 మాటలు ప్రయత్నం జరిగింది. ఈలోగా అర్జునుడు రాని వచ్చాడు. వాళ్ళ కర్మ. అదే సమయానికి భగదత్తుడు వచ్చి యుద్ధం చేయాలా, అసుప్రతీకం అల్లరి చేయాలా, సైన్యం పారిపోవాలా, ఇది చూసి అర్జునుడు వచ్చాడు. ఇంకెవరు ఆపుతారు? కాబట్టి పాపం ఆ ద్రోణాచార్యులు వారు దుర్యోధనుడి దగ్గర చేతులు కట్టుకుని బతిమాలుకుంటున్నట్టుగా ఏదో తప్పు చేసిన వాళ్లే చెప్పుకోవాల్సి వచ్చింది. నరుని విక్రమంబు నారాయణుని మహాత్మ్యంబు ఎరిగి ఎరిగి తగున ఇట్లు వలుక ధర్మపుత్రుపై చేయి వదలక వారు రారే పెక్కు వరుసలధిప. దుర్యోధన, నీకు తెలీదా? తెలియనట్లు నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఒక్కటి ఆలోచించు. అర్జునుడి యొక్క పరాక్రమం ఎటువంటిదో నీకు తెలీదా? ఏదో దూరంగా తీసుకెళ్ళావంటే తీసుకెళ్ళావు కొంత దూరంగా, ఇక్కడ పైకి రేగిన ధూళి చూసి రాగలడు. పైగా ఆ నారాయణుని యొక్క మహాత్మ్యం నీకు తెలీదా? ఎక్కడున్నా తన వారిని కాపాడుకోగలడు. ఆయనకి తెలీదా ధర్మజుడికి ఆపదొస్తోందని? నేను పట్టుకుందామంటే మాత్రం ఆయన తెలుసుకుని అర్జునుడిని తీసుకొచ్చేయడా? దానికి తగిన సంఘటన ఏదో జరిగేటట్టుగా ఆయన చూడ్డా? ఇవన్నీ నీకు తెలియని విషయాలా? నీకు తెలుసు. పైగా ఇంకొకటి చెప్పనా, అసలు నేను ధర్మరాజుని పట్టుకోవడానికి ఇలా చెయ్యి పైకెత్తగానే ఎటు నుంచి ఎంత వేగంతో వస్తారో తెలియట్లేదు, కృష్ణార్జునులు వచ్చేస్తున్నారు. ఇది పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న నాకు తెలుసు. ఎక్కడో కూర్చుని నన్ను నింద చేస్తున్న నీకు ఎలా తెలుస్తుంది? నీకు అర్థం కాని విషయం ఏమిటంటే, కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన రక్షణ పాండవులకున్నది, అందుకే పట్టలేం. నేను వరం ఇవ్వచ్చు, నువ్వు ప్రయత్నం చేయొచ్చు, నేను యుద్ధం చేయొచ్చు, కానీ పట్టుకోవడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే ఒకటే కారణం, కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం. ఆయన అనుగ్రహము ఉండగా మన ప్రయత్నాలు ఎన్ని జరిగినా వమ్మైపోతాయి తప్ప ఫలితములను సాధించడం మాత్రం ఉండదు. ఎవ్వరినెట్లు చేసేదనో ఏర్పడజూడుము నేడు పోరికిం కవ్వడి రాకయుండ తొలగంగొని పోవగ జలువారి నీవెవ్వరినైన వంపు ఇది ఏటికి ఒండొక బుద్ధి చేసేదే నవ్వుచు పల్కినం ధరణినాథ అసత్యము కల్గనీర్చునే. నేను నీకు ఇన్ని విషయాలు చెప్పాను కదా, అర్థం చేసుకున్నావు కదా, నీకు కావలసింది ఏమిటి? ధర్మరాజు గారిని పట్టాలి, ధర్మరాజు గారిని పట్టాలి అని చెప్పి నువ్వు చాలా తీవ్రమైనటువంటి నిశ్చయంతో ఉండి నన్ను ఒత్తిడి చేస్తున్నావు అని ఒక నవ్వు నవ్వి అన్నాడు. అర్జునుడు యుద్ధం చేస్తున్నంతసేపు ధర్మరాజు గారిని పట్టుకోవడం సాధ్యం కాదు. కానీ రేపొక్క రోజు అర్జునుణ్ణి ఇలాగే దూరంగా పంపించే ప్రయత్నం చెయ్యి. ధర్మరాజుని పట్టుకునేటటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తాను. ఇక ఈసారి ధర్మరాజు తప్పించుకోలేడు, సాధ్యం కాదు. అంతేకాదు, ధర్మరాజు తప్పించుకోవడం కాదు, నేను బంధించి తీసుకురావడం కాదు, నువ్వు బంధించావన్న కీర్తి నీకు కట్టబెడతాడు. మనసులో నిశ్చయం అది. అందుకు ఆ నవ్వు. నేను చెయ్యలేకపోయానని కదా 2 రోజుల నుంచి నన్ను నింద చేస్తున్నావు. రేపు 3వ రోజు, రేపటి రోజున నేను పన్నేటటువంటి వ్యూహంలో ధర్మజుడు ఇరుక్కోవలసిందే. అది ఎలా ఇరుక్కుంటాడో తెలుసా? 2 రోజులు నేను పట్టి తేలేదని నువ్వు బాధపడినందుకు ధర్మజుడిని పట్టిన ఘనత నీదే అన్న కీర్తి నీకు కట్టబెట్టే ప్రయత్నం నాది, అటువంటి వ్యూహరచన నాది. అర్జునుణ్ణి దూరంగా పెట్టవలసినటువంటి కర్తవ్యం మాత్రం నీది. నువ్వు ఏం చేస్తావో
అర్జునుణ్ణి దూరంగా ఉంచు, పట్టేద్దాం ధర్మరాజు. నీకు అందులో ఏం సందేహం పెట్టుకో. దీనికి సిద్ధమా? అలా చేస్తావా? ఉండొక బుద్ధి చేసేదే నవ్వుచు పల్కిన ధరణినాథ, అసత్యము కలగ నేర్చుని. ఇది అసత్యం అవుతుంది అనుకుంటున్నావా? ఖచ్చితంగా జరుగుతుంది. రేపు ఆ ప్రయత్నం చేద్దాం. రేపు అటువంటి వ్యూహాన్ని రచిస్తాను. రేపు పట్టుకుందాం ధర్మరాజు గారు. సరే, అదెంతవరకో చూద్దాం. రేపు మళ్ళీ ఇలాగే అర్జునుడిని దూరంగా పంపించాలి. మళ్ళీ అర్జునుడిని దూరంగా పంపించాలంటే మళ్ళీ సంశక్తకులు కొంతమంది మిగిలి ఉన్నారుగా ఇంకాను, వాళ్ళు మళ్ళీ యుద్ధానికి రమ్మని పిలిచారు. నిన్నటి రోజున నువ్వు మధ్యలో వెళ్ళిపోయావు. వెళ్ళిపోతూ కూడా వాళ్ళు యుద్ధం వదిలిపెట్టి పెడుతున్నావు అంటే బాణప్రయోగం చేసి వెళ్ళాడు అర్జునుడు. కాబట్టి రేపటి రోజున మళ్ళీ యుద్ధానికి పిలుస్తారు. కాబట్టి అర్జునుడు దూరంగా వెళ్ళిపోతాడు. సహజం. ధర్మం ఓ రోజు ఓలా రెండో రోజు ఓలా ఉండదుగా, యుద్ధ ధర్మం ఓలాగే ఉంటుంది. కాబట్టి అర్జునుడు దూరంగా పెడతాడు. అర్జునుడిని దూరంగా దుర్యోధనుడు పంపిస్తున్నాడు మళ్ళీ. ఇప్పుడు ధర్మరాజుని పట్టణం ద్రోణాచార్యుల వారి ప్రతిభ మీద ఆధారపడింది. ఇవాళ పట్టి తీరుతాను రేపు అంటున్నాడుగా. పట్టి తీరుతాను మామూలుగా కాదు. మనసులో ఊహ ఏమిటంటే నేను కాదు, రెట్టింపు సంతోషం నువ్వు పొందడానికి నువ్వే పట్టుకునేట్టు చేస్తా. ఏమవుతుందో రేపే చూద్దాం. 7 గంటలకు కలుసుకున్నప్పుడు మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ధర్మరాజు గారు ఎలాగైనా బంధీకృతుడు కావాలి అనేటటువంటి కృతనిశ్చయంతో ద్రోణాచార్యుల వారు 3వ రోజు యుద్ధంలో ఒక గొప్ప వ్యూహాన్ని రచించాడు. ఆ వ్యూహానికి పద్మవ్యూహము అని పేరు. పద్మానికి సహజ సుగంధం ఎలా ఉంటుందో, సౌకుమార్యం ఎలా ఉంటుందో, కాంతి ఎలా ఉంటుందో, అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి విచిత్రమైనటువంటి లక్షణం కూడా ఉంది. పద్మం బంధించేటటువంటి లక్షణాన్ని పొంది ఉంటుంది. ఎందుకని అంటే పద్మం వికసించి ఉన్నప్పుడు తుమ్మెద దాని మీద వాలి దానిలో ఉండేటటువంటి మకరందాన్ని పానం చేస్తుంది. ఆ మకరంద పానం చేసినటువంటి తుమ్మెద లేచి వెంటనే వెళ్ళిపోదు. అక్కడ మకరందం దొరికిందని, గొప్ప సువాసన లభించిందని ఆ మకరందపానం చేసి అందులో పడుకుంటుంది. ఇక్కడ చాలా హాయిగా ఉంది, మెత్తగా ఉంది, ఈ కర్ణిక అంటే దుద్దు చాలా అందంగా ఉందని అందులో పడుకుంటుంది. విశాలంగా ఉంటుంది కదా పద్మం. కానీ అది సూర్యాస్తమయం అవగానే ముకుళించుకుపోతుంది. ఈ తుమ్మెద నిద్రలేస్తుంది. నిద్రలేచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే పూర్వం తెరుచుకుని ఉన్నటువంటి రేకులు సాయంకాలానికి ముడుచుకుంటాయి. ఆ కారణం చేత ఇంకా తుమ్మెద బయటికి వెళ్ళలేక లోపలే ఎగురుతూ కొట్టుకుంటూ ఉంటుంది. ఈలోగా సాధారణంగా సాయంకాలం దాటిన తర్వాత దాహం తీర్చుకోవడం కోసమని నీళ్లు తాగడం అలవాటైనటువంటి ఏనుగులు సరోవరాల దగ్గరికి వచ్చి ఈ పద్మాల్ని తూడుతో సహా పెకలించి కింద పడేసి కాలుతో తొక్కి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయినప్పుడు ఆ పద్మం లోపలే ఉన్నటువంటి తుమ్మెద మరణిస్తూ ఉంటుంది. అది తుమ్మెదల జాతి అంతా కూడా నశించడానికి కారణమవుతూ ఉంటుంది. అయినప్పుడు ఈ పద్మానికి బంధించే లక్షణం ఒకటి అంతర్లీనంగా ఉంది కదా, అది తుమ్మెదల్ని పట్టుకుంటుంది. అది ఆకర్షిస్తుంది తుమ్మెదల్ని. తుమ్మెదలు లోపలికి వెడతాయి. వెళ్ళిన తర్వాత బయట ముడుచుకుంటుంది. బయట రేకులు ముడుచుకుంటే ఇంకా తుమ్మెద బయటికి వెళ్ళదు. బంధించడం అనేటటువంటిది సఫలీకృతం కావాలన్న ఉద్దేశ్యంతో ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహాన్ని పన్నాడు. బయట పద్మం వికసించి ఉంటుంది, కానీ అది సైనిక వ్యూహంగా ఉన్నప్పుడు అలా వికసించినట్లుగా ఉండదు.
ముడుచుకున్నటువంటి పువ్వు ఎలా ఉంటుందో అటువంటి ఆకృతిలో ఉంటుంది. అందుకని దాన్ని భేదించలేరు ఎవరు. అసలు ప్రారంభ స్థానాన్ని భేదించి లోపలికి వెళ్ళాలి అంటే చాలా చాలా కష్టం. ఎందుకనంటే ఎక్కడ భేదించాలో దాని ప్రారంభమునందే, ఆ శీర్షమునందే మహాయోధుడు ఒకరు నిలబడి ఉంటాడు. ఆయన అస్త్రశస్త్ర విద్యాపారంగతుడై ఉంటాడు. ఆయనని దాటి లోపలికి వెళ్ళడం కుదరదు. ఒకవేళ ఎవరైనా అది దాటి లోపలికి వెళ్ళారనుకోండి, వృత్తాకారంగా దళాల రూపంలో అనేక మంది రాజులు తమ తమ సైన్యములతో మొహరించి ఉంటారు. ఏ కారణం చేతనైనా వీళ్ళందరినీ భేదిస్తూ వ్యూహాన్ని బద్దలగొట్టి లోపలికి వెళ్ళారనుకోండి, దుద్దు ఉంటుంది. ఎలా అయితే పద్మానికి ఉంటుందో అలాగే దుద్దు వంటి ఆకృతితో మూసుకుపోయి ఉంటుంది వ్యూహం. ఆ దుద్దు దగ్గర ఎవరు ప్రధాన యోధుడో ఆయన ఉంటాడు. ఇంత లోపలికి వెళ్ళిన తర్వాత ఈ వ్యూహాన్ని భేదించి లోపలికి వెడితే బయటనున్నటువంటి ఆ సైన్యం మళ్ళీ మూసేస్తుంది. ఆ వ్యూహాన్ని మూసేస్తే ఇంకా లోపల ఉన్న వాడితో పోరాటం చేస్తారా, బయటకు వస్తారా? ఇక బయటికి రాలేడు. ఈ లోపల దుద్దు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ యోధాన యోధులు నుంచుతారు. వాళ్ళకి సాధారణంగా లోపలికి వెళ్ళినవాడు బంధీకృతుడుగా దొరికిపోతాడు. ఎందుకంటే ఇక బయటికి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి దొరుకుతారు. అలా పద్మవ్యూహాన్ని రచిస్తే దాన్ని భేదించగలిగినటువంటి వాడు అర్జునుడు ఒక్కడే. ఆయన ఒక్కడే భేదించగలడు, అన్యులకు సాధ్యం కాదు. అందుకే ఆ పద్మవ్యూహాన్ని రచించి అర్జునుణ్ణి సంసప్తకులతో యుద్ధం కోసమని చాలా దూరంగా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పద్మానికి ప్రారంభ స్థానంలో శీర్షం దగ్గర ద్రోణాచార్యుల వారు నిలబడి ఉన్నాడు. అసలు ద్రోణుణ్ణి ఓడించి ద్రోణుణ్ణి దాటితే కదా పద్మవ్యూహంలోకి ప్రవేశించడం. అసలు ఆ వ్యూహంలోకి ప్రవేశించకపోతే ఆయన విచ్చలవిడిగా ప్రయోగిస్తాడు బాణాలని. ఆయన ఎందు ఆరోపింపబడిన దోషములలో అదొకటి. ఋషులే ఆరోపించారు ఆ విషయాన్ని. ఆయన అస్త్రములను ప్రయోగిస్తాడు. సామాన్యులైన వాళ్ళు కూడా మరణిస్తారు. అస్త్రప్రయోగం తగినంత వీరుడైతే తప్ప ప్రయోగించరు. అస్త్రప్రయోగం చేస్తే ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ పడిపోతూ ఉంటారు. అసలు లోపలికి వెళ్ళడం ఎలా అంటే శత్రు సైన్యం క్షేమంగా ఉంటుంది. లోపలికి వెళ్ళినవాడు బయటికి రాడు, బంధీకృతుడు అవుతాడు. వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి? మరి అర్జునుడు లేనప్పుడు యువతల వైపు నుంచి ధర్మరాజు గారు వెళ్ళి తీరాలి. ధర్మరాజు వెళ్ళాలి, భీముడు వెళ్ళాలి. ఒకసారి ధర్మరాజు లోపలికి వెళ్ళాడు అనుకోండి, ఇక రావడం అన్న ప్రశ్న లేదు. లోపలికి వెడితే అర్జున సహాయం లేదు కాబట్టి వ్యూహాన్ని భేదించడం ధర్మరాజు గారికి తెలియకుండా లోపలికి వెళ్ళాడనుకోండి, ముందు ద్రోణుడు ఉన్నాడు. అసలు ద్రోణుణ్ణి దాటడం ఆయనకి సాధ్యం కాదు. ఎందుకంటే మొట్టమొదట ద్రోణుడికే దొరుకుతాడు. శపథం ద్రోణుడిదే. వెళ్ళి ఎదురుగుండా ద్రోణాచార్యుల వారి చేతిలో పడాలి. ఏ కారణం చేతనైనా ద్రోణుణ్ణి దాటాడనుకోండి, లోపలికి వెడితే దుద్దుదాకా వెళ్ళాక దుర్యోధనుడు ఉంటాడు. దుర్యోధన దుశ్శాసనాది వీరులందరూ ఆ వ్యూహము యొక్క దుద్దు స్థానంలో, అంటే మీకు తేలిగ్గా అర్థం అవ్వడానికి నేను అలా ముకుళించుకున్న పద్మరూపంలో అదే మాటలు వాడుతూ చెప్తున్నాను. ఇప్పుడు అంత లోపలికి వెళ్ళిపోయాడు దుద్దు దగ్గరికి. బయటికి అసలు భేదించడమే లోపలికి వెళ్ళలేరు. లోపలికి వెళ్ళాడనుకోండి, మళ్ళీ వెనక్కి రావాలంటే ఎవరిని దాటి రావాలి? మళ్ళీ ద్రోణుడిని దాటాలి. ద్రోణుడు ఇటు తిరిగాడు అనుకోండి, లోపలికి వెళ్ళిన వాడిని బయటికి వెళ్లకుండా పద్మం మూసేసింది వ్యూహం, బయటికి వెళ్ళలేడు. చుట్టూ శత్రు సైన్యం నొక్కుతుంది. వెనకనున్నటువంటి దుద్దు దగ్గర ఉన్నవాడు పట్టుకుంటాడు. ఆ దుద్దు దగ్గర దుర్యోధనుడు ఉన్నాడు. ఇప్పుడు తాను పట్టుకుంటానని మాట ఇవ్వడమే కాదు, ధర్మరాజుని బంధించానన్న కీర్తి సంతోషం ఎవరికి దక్కుతుంది? దుర్యోధనుడికి దక్కుతుంది. ఆయన కానీ ద్రోణుణ్ణి దాటాడో దొరికినట్టే, ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడో దొరికినట్టే, అసలు వ్యూహాన్ని భేదించే ప్రయత్నం చేశాడో దొరికినట్టే. అది ద్రోణుడి వ్యూహం. అందుకు 3వ రోజు యుద్ధం దగ్గరికి వచ్చేటప్పటికి పద్మవ్యూహాన్ని పన్నాడు. అయితే తానొకటి తలచిన దైవం ఒకటి తలచు. ధర్మం అన్న మాటకు అర్థం ఏమిటి? ఇంకా బుద్ధితో ఒక వ్యూహాన్ని రూపకల్పన చేస్తే ఆ వ్యూహాన్ని భేదించలేక ద్రోణాచార్యుల వారు అనుకున్నట్టుగా ధర్మరాజు గారు దొరికిపోయాడు అనుకోండి, ధర్మరాజుని బంధీకృతుడిని చేసి తీసుకెళ్ళిపోయాడు అనుకోండి,
అప్పుడు ఇంక ఏ ధర్మం అన్న మాటకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క రక్షణ అన్న మాటకి అన్వయము అర్థము ఏవి? అప్పుడు భారతం చెప్పుకోవడం ఎందుకు, చదువుకోవడం ఎందుకు? ధర్మాన్ని పట్టుకున్నవాడు కాపాడబడతాడు అన్న నిశ్చయాత్మకమైన బుద్ధి ఏ కారణం చేత కలుగుతుంది? కాబట్టి ఇక్కడ దైవ సహాయం అవసరం అవుతుంది. దైవ సహాయం అవసరమైనప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, యువతల వాడికి ఒక మెరుపు లాంటి ఆలోచన, ఏదో ఒక అకస్మాత్ ఆలోచన వస్తుంది. ధియో యోన ప్రచోదయాత్, వాడి బుద్ధి ప్రేరేపింపబడుతుంది. ప్రేరేపింపబడి ఏదో ఒక విచిత్ర నిర్ణయం చేస్తాడు. ఆ నిర్ణయం కారణంగా బయటకు వచ్చేస్తాడు. ఆ రోజు బయటపడిపోయినట్టు. కాదనుకోండి, శత్రుపక్షం వాడు ఏదో తప్పు చేస్తాడు. శత్రుపక్షం వాడు ఏదో తప్పు చేస్తే వాడి బుద్ధి కూడా సక్రమంగా ప్రచోదనం కాలేదు. ఇటైతే సక్రమంగా ప్రచోదనమైంది, బయటకు వచ్చాడు. శత్రుపక్షం వైపు అయితే ఏదో పొరపాటు చేస్తాడు. ఇంత చేసి ఆ ఒక్క పొరపాటు కారణంగా ఆయన మళ్ళీ తప్పించుకోవడానికి అవకాశాన్ని వాళ్లే కల్పించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు బాహ్యంలో పరిశీలనం చేస్తే ధర్మరాజు గారు తప్పించుకోవడానికి అవకాశం ఏమైనా ఉందా అసలు? ఆ రోజున అర్జునుడికి ఉండవలసిన ధర్మం అర్జునుడికి ఉంది. ఎందుకంటే ఆయన యుద్ధానికి వెళ్ళాలి, అందుకని వెళ్ళిపోయాడు. ఎప్పుడూ కూడా ఆయనను ఆహ్వానిస్తూనే ఉన్నారుగా ఆ మిగిలినటువంటి రాజులు. ఆ రాజుల వైపుకి దూరంగా యుద్ధభూమికి దక్షిణంగా వెళ్ళిపోయాడు. ఇంకా ధర్మరాజు గారు పద్మవ్యూహాన్ని భేదించాలి, ద్రోణుడి చేతి దగ్గరికి వెళ్ళాలి, దొరికి తీరుతాడు. ఎలా? అది పద్మవ్యూహం అని ధర్మరాజు గారికి కబురందింది. ఆయనకి తెలియదు ఎలా భేదించాలో. మిగిలిన వారిని సంప్రదించాడు. మీలో ఎవరైనా అసలు పద్మవ్యూహాన్ని భేదించగలిగిన వాళ్ళు ఉన్నారా? అందున దాని ప్రారంభ స్థానంలో ఉన్నవాడు ద్రోణాచార్యుడు. ఎవరైనా ఆయన్ని దాటి లోపలికి వెళ్ళడం అన్నది చేయగలమా? లేకపోతే ఇవాళ ఆయన చేతికి దొరకడమేనా? ఏం చెయ్యాలి అని ఎవ్వరూ పద్మవ్యూహాన్ని భేదించేవాళ్ళు లేరు. అది తెలిసిన్నవాడు అర్జునుడు ఒక్కడే. ఆయన సంసప్తకులతో యుద్ధానికి దూరంగా వెళ్ళిపోయాడు. మరి ఎలా అంటే అకస్మాత్తుగా అభిమన్యుడు ఆలోచనలోకి వచ్చాడు. అభిమన్యుడికి 2 విద్యలు అర్జునుడు నేర్పాడు. అది ద్రోణాచార్యుల వారు అర్జునుడికి మాత్రమే ప్రేమతో నేర్పిన విద్య ఒకటి ఉంది. దాన్ని కవచధారణము అంటారు. ఆ కవచధారణము అనేటటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్యంలో కవచధారణం, లోహంతో తయారు చేయబడినటువంటి కవచాన్ని తొడుక్కుంటారు. యుద్ధంలో తొడుక్కునే కవచం ఎలా ఉంటుందంటే ఏదో మనం ఒక చొక్కా వేసుకుని గుండీలు పెట్టుకున్నట్టుగా ఉండదు. ఇలా గుండీలు పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చటుక్కుని ఒక చేత్తో కూడా విప్పియచ్చు. కానీ కవచానికి పెట్టుకునేటటువంటివి అలా ఉండవు, లోహంతో చేసినవి ఉంటాయి. అందుకే కవచాన్ని భేదించడం అంత కష్టం. అసలు కవచం విప్పడం అంత కష్టం, కవచాన్ని భేదించడం కూడా అంత కష్టం. అటువంటి కవచం రక్షణ కొరకు తొడుక్కుంటారు. దాన్ని మంత్రపూరితం చేస్తారు. మంత్రపూరితం చేశారనుకోండి, ఆ విద్య వచ్చినవాడు ద్రోణుడు ఒక్కడే, ఇంకెవరికి రాదు. అది ఆయన అర్జునుడికి ఒక్కడికే నేర్పాడు. ఆ మంత్రపూరితమైనటువంటి కవచాన్ని తొడుక్కున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే యువతలవాడు ఎన్ని బాణములు వేయండివ్వండి, అది ఆ కవచాన్ని భేదించదు. ఆ కవచాన్ని పెట్ల కొట్టడం సాధ్యం కాదు. కవచం పగలనంత కాలం అవతల వీరుడికి ప్రమాదం తేవడం కూడా అంత తేలిక కాదు. అది ఎన్ని బాణములు మీరు వేయండి, ఎన్ని అస్త్రములు వేయండి, ఆ కవచం పిట్లదు. కవచధారణ విద్య అంటారు. ఆ కవచధారణ విద్య తెలిసిన్నవాడు ద్రోణాచార్యుడు ఒకడు, అర్జునుడు ఒకడు, ఇద్దరే. ఒకరు అటుపక్షంలో ఉన్నారు, ఒకరు ఇటుపక్షంలో ఉన్నారు. ఆ విద్య అర్జునుడు అభిమన్యుడికి నేర్పాడు. అందుకని కవచధారణం అభిమన్యుడికి ఉంది. అభిమన్యుడు లోపలికి వెడుతుంటే ఎవరు ఎన్ని బాణాలు ప్రయోగించినా అభిమన్యుడిని ఆపలేరు, ఆయన కవచాన్ని భేదించలేరు. 2, పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించవచ్చు, ఎలా భేదించవచ్చు, దాని మర్మం ఏమిటి, ఎలా వెళ్ళాలి అన్నది అభిమన్యుడికి అర్జునుడు నేర్పాడు. కానీ వ్యూహంలోంచి బయటికి ఎలా రావాలన్నది చెప్పలేదు. అంటే పాఠం కొంత భాగం పూర్తయింది, ఇంకా పాఠం పూర్తవలేదు. కొంత నేర్పాడు. ఒక్కొక్క వ్యూహం ఒక్కొక్కలా ఉంటుంది కదా. పద్మవ్యూహ భేదనం ఒకటే నేర్పాడు, బయటికి రావడం నేర్పలేదు. కాబట్టి అభిమన్యుడు అన్నాడు, నాకు రాదన్న మాటతో నిరుత్సాహంగా ఉండడం వాళ్ళ లక్షణం కాదు, వచ్చిన దానితో సంతోషంగా ప్రయత్నించడం వాళ్ళ గొప్పతనం.
నాకు మా నాన్నగారు పద్మవ్యూహాన్ని భేదించడం నేర్పాడు. కాబట్టి నేను ఇప్పుడు సైన్యాలకి ముందు నిలబడి ద్రోణుడితో యుద్ధం చేసి భేదించి లోపలికి పెడతాయి. ఎందుకంటే కవచధారణంతో ఉన్నాడుగా, ఏం చేసినా ద్రోణుడు పడగొట్టలేడు. కాబట్టి నేను లోపలికి పెడతాను. అంతకన్నా వేరొక మార్గం లేదు. ఇంకా పద్మవ్యూహంలోకి పంపడానికి అభిమన్యుణ్ణి నియమించడం నిజానికి ధర్మరాజు గారికి ఇష్టం లేదు. ఎందుకంటే తాను, భీముడు, నకులుడు, సహదేవుడు, సాత్యకి, దృష్టజ్యుమ్నుడు, ద్రుపదుడు, విరాటుడు ఇంతమంది ఉండగా ముక్కుపచ్చలారని పిల్లాన్ని పంపడం అత్యంత ప్రమాదకరమైన విషయం. లోపలికి వెళ్లే కొద్దీ ప్రమాదం అది. అటువంటి వ్యూహంలోకి పంపడం ప్రమాదము అని, పైగా అర్జునుడు దూరంగా ఉన్నాడు, తండ్రి దూరంగా ఉండగా పిల్లవాడిని సాహసం చేసి లోపలికి పంపడం ఎంతవరకు సమంజసమని అనుమానపడినా వేరొక అవకాశం లేక అంగీకరించి అభిమన్యుణ్ణి పంపాడు. ఆయన ఏమనుకున్నాడంటే, అభిమన్యుడు వ్యూహాన్ని భేదించి వెళ్ళగలిగితే వెనక వీళ్ళందరూ కలిసి లోపలికి వెళ్ళవచ్చు అన్న భావనతో ఉన్నాడు. కానీ ధర్మరాజు గారి ఊహకి అందనిది, పరమేశ్వరుడి ఊహకు మాత్రమే అందగలిగినది ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అక్కడికి సైంధవుడు వచ్చాడు. సైంధవుడికి పరమేశ్వరుడి వలన ఒక వరం ఉంది. ఆ కథంతా మీరు ఇప్పటికీ ఎన్నో పర్యాయాలు విన్నారు. అరణ్యంలో ద్రౌపదీదేవిని అపహరించడానికి ప్రయత్నించినప్పుడు భీమార్జునుల చేత అవమానింపబడ్డాననుకున్నటువంటి సైంధవుడు వెళ్ళి ఆ పరమేశ్వరుడి గురించి గొప్ప తపస్సు చేసి ఆయనని సాక్షాత్కరింప చేసుకొని పాండవుల్ని ఓడించగలిగిన వరమిమ్మని అడిగితే, కారణజన్ములు నరనారాయణులు ధర్మ సంస్థాపనార్థం వచ్చారు, అర్జునుడు నరనారాయణులలో నరుడు, కాబట్టి అర్జునుణ్ణి ఓడించగలిగిన శక్తి నీకు ఇవ్వను. ఎందుకనంటే అవతలవాడి మనసుని బట్టి ఇవ్వవలసి ఉంటుంది. ఆయన ధర్మం కోసం నిలబడగలిగిన వాడు కాడు సైంధవుడు. అయినప్పుడు పరమశివుడు ఎలా ఇస్తాడు వరం? అందుకే ధర్మ సంస్థాపన కోసం అవతరించినటువంటి నరనారాయణులలో ఒకడైనటువంటి అర్జునుడు నీ చేతిలో ఓడిపోయేటట్టుగా వరం ఇవ్వడం సాధ్యం కాదు. కానీ ఒక్కరోజు మాత్రం యుద్ధంలో నువ్వు మిగిలిన నలుగురిని పాండవుల్ని ఆపగలవు, ఓడించగలవు, అంటే నిన్ను దాటి వాడు వెళ్ళలేదు అని వరం ఇచ్చాడు. సైంధవుడు ఏమనుకున్నాడంటే, ఇప్పుడు వ్యూహాన్ని భేదించి లోపలికి వెళ్లకుండా చెయ్యగలిగితే ధర్మరాజు గారు దొరికి తీరుతాడు, ద్రోణుడికి దొరుకుతాడు. అభిమన్యుడి విషయం ఆయన ఊహకందలా, ఏదో అభిమన్యుడు వెడితే వెళ్ళాడు, నేను ఈ నలుగురిని ఇక్కడే ఆపేస్తే ద్రోణుడికి దొరుకుతాడుగా. అందుకని ధర్మరాజుని పట్టుకోవడానికి నాకు అవకాశం దొరుకుతుంది. నేను నా జీవితంలో ఇంతకన్నా గొప్పది ఏమిటి సాధిస్తాను అని ఆయన నలుగురు పాండవుల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డాడు. అడ్డుపడినప్పుడు నిజానికి ద్రోణుణ్ణి పట్టుకోవడం ధర్మరాజుకి తేలిక అవ్వాలి. కానీ ఎవరూ ఊహించనంత రీతిలో అరివీర భయంకరుడై అభిమన్యుడు యుద్ధం చేసి చీల్చి చెండాడుతూ వెళ్ళాడు. అసలు ముందవసరం ఏమైందంటే ముందు ఈ అభిమన్యుడిని నిగ్రహించాలి. అందుకే ద్రోణుడికి ధర్మరాజు గారి మీద దృష్టి పెట్టే అవకాశం లేకుండా పోయింది. లేకుంటే ఏమయ్యేదంటే సైంధవుడు ఆ రోజున వచ్చి ఉండకపోతే నిజానికి ధర్మరాజు గారు వ్యూహంలో పెడతాడు. వెళ్ళాక అభిమన్యుడు చనిపోతాడు. అందరికీ తెలుసు, మాయతోటో మర్మంతోటో చంపేస్తారు అభిమన్యుడిని. చంపాక ధర్మరాజు గారు ఎక్కడ ఉంటాడు? కర్ణిక దగ్గర ఉంటాడు, దుద్దు దగ్గర ఉంటాడు. అర్జునుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, ద్రోణుడు ముందు భాగంలో ఉన్నాడు. పోనీ అభిమన్యుడు చీల్చి చెండాడుతున్నాడని అభిమన్యుడితో పాటు వచ్చాడు అనుకోండి. ధర్మరాజు గారు ఇంకా అభిమన్యుడు మరణించగానే దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోగానే ఇక బయటికి వెళ్ళడం కుదరదు. వ్యూహంలో ఇరుక్కుని దొరుకుతాడు, ఖచ్చితంగా దొరుకుతాడు. కానీ అసలు పద్మవ్యూహంలోకి వెళ్లకుండా ఆపేసిన వాడు ఎవరు? సైంధవుడు ఆపేశాడు. ఆపి తానేదో సాధించానని సైంధవుడు అనుకున్నాడు. నిజంగా ఆపడం వల్ల ఏమైంది? ధర్మరాజు గారు దొరకకుండా తప్పుకున్నాడు. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క వరం ఉన్నా, ఒక్కొక్క శక్తి ఉన్నా, అది చిత్తశుద్ధి లేకపోతే, ధర్మము వైపుకి నిలబడకపోతే, బుద్ధి యందు వైక్లభ్యం వచ్చి అది అవతలవాణ్ణి బాధించడానికి ఉపయోగపడకుండా పోతుంది. మనం ఎంత వ్యూహరచన చేశామనుకున్నా అవతలవాడు ధర్మాత్ముడైనప్పుడు, భగవంతుణ్ణి నమ్ముకున్నవాడైనప్పుడు ఖచ్చితంగా యువతలవాడు మాడిపోవలసింది.
అది ఎందువలన అంటే యువతలవాడి ధర్మమే యువతలవాడిని కాపాడుతుంటుంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మమే పరిణితి చెందిన భక్తి. ఏదో ఏది పడితే అది తీసుకొచ్చేసి ఎలా పడితే అలా అంటే పద్ధతి లేని విధంలో సంపాదించి తీసుకొచ్చి పూజ చేసినంత మాత్రం చేత పరమేశ్వరుడు సంతోషపడిపోతాడనుకోవడం అమాయకత్వం. ఆయన చెప్పినట్టు బ్రతకడం నిజమైన భక్తి. పరిణితి చెందిన భక్తికి ధర్మము అని పేరు. ఆ భక్తి ధర్మరాజు గారి దగ్గర ఉన్నప్పుడు ఎందుకు కాపాడాడు పరమేశ్వరుడు? అందుకే సైంధవుడు అడ్డుపడ్డాడు. బాహ్యంలో చూస్తే అభిమన్యుడి మరణానికి కారణమయ్యాడు. నిజానికి అభిమన్యుడు మరణించాలి వేరు కారణాల వల్ల. ఇప్పుడు నేను ఆ విషయాలన్నీ పరిశీలించను, కానీ ఇప్పుడు మహాభారతంలో అభిమన్యుడు అంటే పరిశీలించాలి. కానీ ఇది ప్రస్తుతానికి ఏం చేసిందంటే ధర్మరాజు గారిని కాపాడింది. అభిమన్యుడు ఎప్పుడైతే వ్యూహాన్ని భేదించి లోపలికి వెళ్ళిపోతున్నాడో ధర్మరాజు గారి మీద దృష్టి పెట్టడానికి ద్రోణాచార్యుల వారికి సమయం చిక్కల. ఎందుకంటే అంత గొప్పగా వస్తాడని ద్రోణుడు కూడా ఊహించల. అంత అద్భుతమైన రీతిలో వెళ్ళిపోయాడు లోపలికి. అంత గొప్ప యుద్ధం చేస్తూ లోపలికి వెళ్ళిపోతుంటే అంతమందిని చీల్చి చెండాడి పీనుగ పెంటల కింద కొట్టేస్తుంటే అసలు అభిమన్యుణ్ణి ఎలా ఆపాలి అన్నది మొదటి ప్రశ్న అయిపోయింది. ఆ స్థితిలో అభిమన్యుణ్ణి ఆ రోజు చంపితే తప్ప దిక్కులేని స్థితి ఏర్పడిపోయింది. ఇంత పద్మవ్యూహాన్ని రచించినా ధర్మరాజు గారిని పట్టుకోవడానికి పనికొస్తుందని ఎంత గొప్ప ప్రణాళిక వేసినా ధర్మరాజు గారిని పట్టుకోవడం మాట అలా ఉంచు, ముందు అసలు మనందరం బతికితే చాలన్న స్థితి తెచ్చాడు అభిమన్యుడు. కాబట్టి ఇప్పుడు ఈ అభిమన్యుణ్ణి పడగొట్టాలి. అభిమన్యుణ్ణి పడగొట్టాలి కాబట్టి ఎంతకీ పడగొట్టలేకపోతుంటే సహజంగానే దుర్యోధనుడు వచ్చి ఎవరిని నింద చేస్తాడు? ద్రోణాచార్యుల వారిని నింద చేస్తాడు. నువ్వు పద్మవ్యూహం రచించావు, ధర్మరాజును పట్టుకుంటానన్నావు, అర్జునుణ్ణి దూరంగా తీసుకెళ్ళమన్నావు, చిత్సర పిడుగులా ఈ అభిమన్యుడు వచ్చాడు. ఇతను ఇంత సైనిక నష్టాన్ని చేసేస్తున్నాడు. చేసేస్తున్నప్పుడు కాపాడగలిగిన వారెవరు అంటే ద్రోణుడు మాత్రం తెలివి తక్కువడా? ఒక రకంగా మనసులో సంతోషం ఉంటుంది. ఎందుకంటే ధర్మపక్షపాతి. తన శిష్యుడి కొడుకు ఇంత గొప్పవాడు, అర్జునుడు కొడుకు అనేటప్పటికి ప్రత్యేకమైన అభిమానం. అందుకని సహజంగా ఏమంటాడు? ఇది శకునిని అడ్డు పెట్టుకుని జూదంలో గెలవడం కాదు దుర్యోధన, యుద్ధం. యుద్ధం అన్న తర్వాత ఇలాగే ఉంటుంది. మనం ఒకలా ప్రణాళిక వేస్తే అది ఒకలా జరుగుతుంది. మరి తట్టుకు నిలబడితేనే యుద్ధం. మోసం మనకు అలవాటేగా ఎప్పుడు. కాబట్టి అభిమన్యుడు చేతిలో ధనస్సు పట్టుకుని యుద్ధం చేసినంత కాలం ఆయన ముందు నిలబడగలిగిన వాడు లేడు. ఈ పిల్లవాడి యొక్క పోరాట పటిమ చూస్తుంటే నాకు అంత ఆనందంగా ఉంది. ఎంత గొప్ప యుద్ధం చేస్తున్నాడు. కానీ కపట యుద్ధంలోనే ఈ పిల్లవాడిని పడగొట్టి తీరాలి, వినా మార్గం లేదు. ద్రోణుడు చెయ్యకూడని దోషం చేసేశాడు అక్కడ. ఇంకక్కడ వెనకేసుకు రావడానికి ఏముండదు. ఎందుకని అంటే అంతటి మహానుభావుడు, అంత గొప్పవాడు ఆ మాట అనేశాడు. మోసం చేసి చంపవలసిందే అభిమన్యుణ్ణి. మోసం చేసి చంపడం ఎలా అంటే ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయలేక పారిపోతున్నట్టుగా నటించి వెనక్కి వెళ్ళాలి. ఒకడు వెనక్కి వెళ్ళి బాణప్రయోగం చేసి ఆ బాణము చేత ముందు అభిమన్యుడి చేతిలో ఉన్న విల్లు విరగ్గొట్టాలి. ఇక ఊపిరి తీసుకునే సమయాన్ని ఇవ్వకూడదు. ఏకకాలంలో వీరులందరూ చుట్టూ నిలబడి ఒకరి తర్వాత ఒకరు యుద్ధం చేయడం, ఇంకా యుద్ధనీతి, యుద్ధ ధర్మాలు ఇవన్నీ పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసి అందరం కలిసి ఏకకాలంలో అభిమన్యుని యొక్క ఒక్కొక్క ప్రధానమైనటువంటి యుద్ధోపకరణములను భగ్నం చేసేయాలి. చేసేసిన తర్వాత ఆ పిల్లవాడిని అందరం కలిసి మట్టు పెట్టేయాలి. వినా మార్గం లేదు అని అందరూ కలిసి కుట్ర చేసి కర్ణుడు పరమ సంతోషాన్ని పొంది, అందులో అర్జునుడు కొడుకుని చంపడం అంటే ఇంకా ఆనందం కదా, పరమ సంతోషం పొంది ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయలేక వెళ్ళిపోతున్న వాడిలా నటించి ఆ అభిమన్యుడి యొక్క రథం వెనక భాగానికి వెళ్ళి బాణప్రయోగం చేసి విల్లు విరగ్గొట్టాడు. విల్లు విరగ్గొట్టగానే ఇక అవకాశం ఇవ్వకుండా ద్రోణాచార్యుల వారు బాణప్రయోగం చేసి రథానికి ఉన్న గుర్రాలన్నింటినీ చంపేశాడు. కృపాచార్యుల వారు బాణప్రయోగం చేసి సారథిని చంపేశాడు. వెంటనే పిల్లవాడు కత్తి తీశాడు. వెంటనే ద్రోణుడు బాణప్రయోగం చేసి బల్లెం విసిరి
ఆ కత్తిని ముక్కలుగా విరగొట్టేశాడు. ఆ పిల్లవాడు పలక చేత్తో పట్టుకున్నాడు రక్షణ చేసుకోవడానికి. ఆ పలకని కర్ణుడు బాణప్రయోగం చేసి భగ్నం చేసేశాడు. అయినా పిల్లవాడు తానెక్కినటువంటి రథచక్రాన్ని తీసి ఆ రథచక్రాన్ని చేత్తో పట్టుకుని అరివీర భయంకరుడై యుద్ధం చేస్తూ ఎందరో యోధుల్ని పడగొట్టేశాడు. అప్పటికే ఆ రోజు యుద్ధం అయిపోయే సమయం ఆసన్నమైపోయింది. ఇక ఈ పిల్లవాడిని పడగొట్టి తీరవలసిందే, వీడు మళ్ళీ వెళ్ళి యుద్ధానికి వస్తే మనం తట్టుకోలేము. కాబట్టి పడగొట్టేయాలని దుశ్శాసన కుమారుడు యుద్ధానికి వచ్చాడు. వచ్చి ఒండరులు యుద్ధం చేసుకోవడంలో ఇద్దరూ ఏకకాలంలో మరణించారు. అభిమన్యుడు మరణించాడు, యువతల వైపు దుశ్శాసనుడి యొక్క కుమారుడు మరణించాడు. ఆ రోజు యుద్ధం పూర్తయిపోయింది. ధర్మరాజు గారిని పట్టుకోలేకపోయారు, కానీ అభిమన్యుడు మరణించాడు. ఈ అభిమన్యుడు మరణించడం అనేటటువంటి ఘట్టంలో ద్రోణాచార్యుల వారు పోషించినటువంటి పాత్ర ఏదుందో అది చాలామందికి అంగీకారయోగ్యం కానటువంటి స్థితినే పొందింది. అది ఇంకా ఏ విధంగానూ కూడా ఇంకొకలా చెప్పడానికి అవకాశం లేని విషయమే అయింది అభిమన్యుని యొక్క మరణం. ఎక్కడో సంసప్తకులతో యుద్ధం చేస్తున్నాడు కదా అర్జునుడు. ఆయన తరువాత శిబిరానికి వచ్చాడు. ఆ శిబిరానికి వచ్చిన తర్వాత ధర్మరాజు గారు చాలా బాధపడుతూ చెప్పాడు, గురుడు పద్మవ్యూహాన్ని రచించాడు, నేను దొరకలేదు, కానీ పిల్లవాడు అభిమన్యుడు వ్యూహాన్ని భేదిస్తాను అంటే అనుమతించాను. లోపలికి వెళ్ళినటువంటి పిల్లవాడికి సహకారం అందించకుండా సైంధవుడు అడ్డుపడ్డాడు. అడ్డుపడిన కారణం చేత మేమెవ్వరం కూడా లోపలికి వెళ్ళి పిల్లవాడికి సహాయం చెయ్యలేకపోయాం. వ్యూహం లోపలికి వెళ్ళిన పిల్లవాడిని ఇక బయటికి రాకుండా అందులోనే పెద్దలందరూ కలిపి మట్టు పెట్టేశారు. అది కూడా మోసంతో కూడుకున్న యుద్ధంలో మట్టు పెట్టారు. అందరూ కలిసి ఒక్కడిని పడగొట్టారు. సమయానికి సహాయం అందకపోవడానికి సైంధవుడు అడ్డుపడ్డమే కారణం. ఈ మాట వినగానే అర్జునుడు ముందు వెనకలు ఆలోచించాల. ఆవేశంలో చటుక్కున రేపు సూర్యాస్తమయం లోపల నేను సైంధవుడి తల తరగకపోతే అగ్నిప్రవేశం చేస్తానన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ వార్త కౌరవులకు అందింది. అవతల శిబిరానికి వెళ్ళిపోతుందిగా వార్త, గూఢచారులు ఉంటారు. మళ్ళీ వాళ్ళకో సంతోషం వచ్చింది, మళ్ళీ వ్యూహరచన. ఎందుకు? ఇప్పుడు సైంధవుడిని దాచుకుంటే చాలు. సైంధవుడు దొరకకుండా చూశారనుకోండి మర్నాటి సూర్యాస్తమయం వరకు, అర్జునుడు అన్నమాట ప్రకారం అగ్నిప్రవేశం చేసేస్తాడు. అర్జునుడు అగ్నిప్రవేశం చేసేసిన తర్వాత ఇంకా ధర్మరాజు గారిని పట్టుకోవడంలో కష్టం ఏంటి? అదేమి విచిత్రమో కానీ ద్రోణపర్వం అంతా ధర్మరాజు చుట్టూనే తిరిగింది. కాబట్టి మన రొట్టె విరిగి నేతిలో పడింది. నిన్నను అభిమన్యుణ్ణి చంపడం అర్జునుడు ప్రతిజ్ఞ చేయడానికి కారణమైంది. కాబట్టి ఇప్పుడు మనం తప్పకుండా అర్జునుణ్ణి ఆపగలిగితే చాలు. దీనికి మళ్ళీ అంత గొప్ప వ్యూహాన్ని ఎవరు రచన చేయగలరు? ద్రోణుడే రచన చేయగలడు. మళ్ళీ దుర్యోధనాదులు ద్రోణుడి దగ్గరికి వెళ్ళారు. నువ్వు ఏం చేస్తావో తెలియదు, సైంధవుడు దొరకకూడదు. అంత గొప్పగా సైంధవుడిని వ్యూహం మధ్యలో ఉంచాలి. అసలు అర్జునుడు ఎంత గొప్ప యుద్ధం చేస్తూ లోపలికొచ్చినా అసలు సైంధవుణ్ణి చేరే సమయానికి సూర్యాస్తమయం అయిపోవాలి. నువ్వు అటువంటి వ్యూహాన్ని రచన చెయ్యాలన్నారు. తప్పకుండా చేస్తానన్నాడు. అయితే ఆ చేస్తాను అన్నప్పుడు మళ్ళీ ఇంకా వేరు భావనతో చెయ్యడం కాదు, ఖచ్చితంగా అలాగే చేస్తాడు. ఇందులో రెండు. ఒకటి, నేను చేసినటువంటి వ్యూహరచనలో ఏ కారణం చేతనైనా అర్జునుడు భేదించి సైంధవుడి కోసం వ్యూహం లోపలికి వచ్చేసాడు అనుకోండి, ఎక్కడో ఉంటాడు. ఎందుకంటే ఆ రోజున సూచీ వ్యూహం, శకట వ్యూహం, పద్మ వ్యూహం 3 కలిపి రచించాడు గురుడు. ఎక్కడో ఉన్నాడు సైంధవుడు, అసలు అందడు. ఒక్కనాటికి సైంధవుడి దాకా వెళ్ళడం కుదరదు సాయంకాలానికి. కాబట్టి సైంధవుడు ఒక్కడే లక్ష్యం ఆ రోజున అర్జునుడికి. ఇంకా మిగిలిన వాళ్ళని చంపుతూ వెళ్ళడం ఎందుకంటే సైంధవుడిని పట్టుకోవడం కోసమే వెళ్ళాలి. ఆయన దృష్టి ఇంకా ధర్మరాజు గారి మీదకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఏ కారణం చేతనైనా అర్జునుడు సైంధవుణ్ణి చంపలేకపోతే అగ్నిప్రవేశం చెయ్యాలి. కాబట్టి ధర్మరాజాదులకి కూడా చావో రేవో. మన్ని పట్టుకుంటాడేమో అని దాక్కోవడానికి కుదరదు. అర్జునుడి వెంట అందరూ ఉండవలసిందే.
ఉండి అర్జునుడికి దగ్గరికి వెళ్ళిపోకుండా మిగిలిన వాళ్ళని చల్లాచెదరు చేస్తుంటే అర్జునుడు ముందుకు వెళ్ళిపోవాలి సైంధవుడి కోసం. కాబట్టి ధర్మరాజు కూడా వస్తాడు యుద్ధానికి. ఇంకా కీలకమైన సమయంలో మనం సైంధవుణ్ణి దాచి అర్జునుడికి దొరకకుండా చేసినా దొరికేసినట్టే ధర్మరాజు. ఒకవేళ ఏ కారణం చేతనైనా సైంధవుడి మీద దృష్టి ఆఖరి నిమిషంలో ఇంకా తదేక దృష్టితో అర్జునుడు పెట్టవలసి వస్తే, సూర్యాస్తమయం అయిపోతోంది, ఇంకా సాయంకాలం అయిపోయిందంటే ఇంకా మా అన్నయ్యని ఎవరన్నా పట్టుకున్నాడా అని చూసే అవకాశం ఉండదు ఇక. ఎందుకంటే తను అగ్నిప్రవేశం చేయాలి కాబట్టి సైంధవుడిని కొట్టాలి తను. అటువైపు ఉంటుంది దృష్టి కృష్ణార్జునులకు. అప్పుడు నేను ధర్మరాజుని పట్టుకుంటాను. నేను ధర్మరాజు మీద కెడితే అర్జునుడు వెనక్కి వచ్చి ధర్మరాజుని రక్షించుకునే ప్రయత్నం చేస్తే అక్కడ సైంధవుడి విషయంలో సమయం అయిపోతుంది. అందుకని వచ్చే అవకాశం లేదు. కాబట్టి ధర్మరాజుని ముందే ఆపుకుంటూ పెడతాను, లోపల దాకా వెళ్లకుండా. మన వ్యూహంలోనే ఆపేస్తాడు. అక్కడ దొరికేస్తాడు, నాకు దొరుకుతాడు, వెనక్కి వెళ్ళి నేను పట్టుకుంటాను. ఇక్కడ అర్జునుడు సైంధవుణ్ణి పట్టుకోకుండా చూస్తాం. ఏకకాలమునందు ద్విముఖ వ్యూహాన్ని పన్నాడు గురుడు. అది కరణ శుద్ధిగా పన్నాడు. అందులో అనుమానం ఏం లేదు. కానీ ద్రోణపర్వం చదువుతుంటే ఒకటి అనిపిస్తుంది, ఎవరికి వారే పై చేయమో ఏమో ఏమైపోతుందో అనిపిస్తుంది. అంటే తెలుసున్న విషయమే అనుకోండి, ధర్మరాజు గారిని పట్టుకోవడం అంత సాధ్యమా, అర్జునుడు ఉండగా, ధర్మం ఉందిగా, కృష్ణుడు ఉన్నాడుగా అని మనం మళ్ళీ వీపు మీద కొట్టుకుని భారతం చదువుకుంటాం, ఏం అవదలేరా సరివి అని వేరు విషయం. కానీ అంత గొప్ప వ్యూహాలు రచించాడు ద్రోణాచార్యుల వారు. ద్రోణపర్వంలో చేసినంత ప్రయత్నం అద్భుతం. కానీ విచిత్రం ఏమిటంటే పైకి ద్రోణుడు కనపడుతుంటాడు, కథ మాత్రం నిజానికి ధర్మరాజు చుట్టూ తిరుగుతుంటుంది. ఆయన్ని పట్టుకోవడం ప్రధాన లక్ష్యం అయి ఉంటుంది. సరే, మరునాడు తెల్లవారింది, అర్జునుడు బయలుదేరాడు. చాలా తొందరగా వెళ్ళాలి కదా. కృష్ణ పరమాత్మ యొక్క సారథ్య నైపుణ్యాన్నంతటినీ ప్రదర్శించాడు. పరమాద్భుతమైనటువంటి రీతిలో లోపలికి వెడుతుంటే ద్రోణాచార్యుల వారే అసలు వ్యూహం యొక్క ద్వారం దగ్గర అర్జునుడిని నిలబెట్టేశాడు. అది ఏదో పొద్దున్న బయలుదేరితే మధ్యాహ్నం వరకు ద్రోణుడి దగ్గరే ఉన్నాడు. అసలు ద్రోణుడిని దాటల. ఏం మాటల ద్రోణుడిని దాటడం అంటే అంత తేలిక. ఆయనే ఆపాడు. ఎక్కడ ద్రోణుడిని దాటిన తర్వాత ఎప్పటికి వెళ్ళాలి లోపలికి, ఎప్పటికి సాయంకాలం లోపల కొట్టాలి. ఈ లోపల గుర్రాలు కూడా బడలిపోయాయి. ఎన్ని అస్త్రాలు, ఎన్ని బాణాలు, ఎంత యుద్ధం, ఎంత బడలిక. మధ్యాహ్న కాలానికి ద్రోణుణ్ణి దాటుతుంటే అప్పుడు కూడా యుద్ధానికి పిలిచాడు. నన్ను దాటి వెళ్ళిపోతావా, నేను ఇంకా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను రా అని పిలిచాడు. సరే, ఏదో మొత్తానికి అర్జునుడు ద్రోణుణ్ణి దాటాడు. ద్రోణుణ్ణి దాటి ముందుకు వెళ్ళిన తరువాత ఇంకా వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం ఉండదు. చీల్చి చెండాడుతూ వెడుతున్నాడు. నేను మీకు నిన్నటి రోజు మనవి చేశాను కదా, ఎంత వేగంగా వెళ్ళాడు అంటే అర్జునుడు ప్రయోగించినటువంటి బాణములు అర్జునుడి రథం వెనక ఉన్న వాళ్ళకి తగులుతున్నాయా అనిపిస్తుంది చూసేవాళ్ళకి. అంత వేగంతో వెళ్ళింది రథం. ఇంత వేగంతో రథం వెడుతుంటే దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి మళ్ళీ మామూలే, నువ్వే వదిలేసావు అర్జునుడు, నువ్వు తలుచుకుంటే అక్కడే ఆపేయగలవు. ఆయన భయం అంతా ఏమిటంటే ఆయన్ని దాటేశాడు అనుకోండి, ఇంకా వీళ్ళు ఆపడం అంత తేలిక కాదు. అర్జునుడు ఆ సైంధవుణ్ణి పట్టేసుకుంటాడేమో భయం. కనీసం ద్రోణాచార్యులు వారి జోలికి వస్తే ద్రోణుడు ధర్మరాజుని పట్టుకుంటాడు ఈలోగా అని ఓ ధైర్యం. పోనీ ఇటు అర్జునుడు వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు, సైంధవుడు పోతే పోయాడు. అసలు భారతంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి, ఎవరినైనా చంపినా అయ్యో చంపామే తప్పలేదే అని చంపే ముందు చంపాక కూడా ఏడిచే వాళ్ళు ఎవరైనా ఉంటే పాండవులు ఒక్కళ్ళే ఉంటారు. యుద్ధం చేయడం దగ్గర నుంచి ఏడిచిన వాళ్ళు వాళ్ళే. అయ్యో ఇంతమంది బంధువుల్ని చంపేయడమా, స్నేహితుల్ని చంపేయడమా, పెద్దల్ని చంపేయడమా, 5 ఊళ్ళు ఇస్తే చాలని ఏడిచారు. చంపిన తర్వాత ఏడిచారు. భీష్ముణ్ణి పడగొట్టిన తర్వాత కూడా అయ్యో తాతగారిని పడగొట్టామని ఏడిచారు. ద్రోణుణ్ణి పడగొట్టాక ఏడిచారు. ఎవరిని పడగొట్టినా ఏడిచారు. కానీ పడగొడతామని ఏడవలేదు, పడగొట్టాక ఏడవలేదు దుర్యోధనుడు ఒక్కడే. అంటే వాడు ఎంత దుర్మార్గుడు అన్నదానికి భారతంలో చెప్పకుండా చెప్పిన నిదర్శనం అది. కాబట్టి ఇటువైపు అర్జునుడు వెళ్ళిపోతే అటువైపు ధర్మరాజు దొరకాలి. ధర్మరాజు దొరకాలంటే మళ్ళీ ధర్మరాజు చుట్టూ ఉన్న వాళ్ళని ఓడించి పట్టుకోవాలి. మళ్ళీ ద్రోణాచార్యుడే దిక్కు. అందుకని దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్నాడు, నిన్ను అవలీల దాటి ప్రజనేలకు గోలకు తెచ్చుచున్న అర్జును తల ఎత్తి ఈనాటు చూడవు, పాండవ పక్షపాతిని మనమటుగాన
ఎప్పుడును మా దశ కప్ప ఎలుంగు పామవై ఉనికి ఎరుంగవచ్చే అటు లూరటగా వరమిచ్చినాడవో. ఓ ద్రోణాచార్య, నువ్వు అంత వేగంగా అర్జునుడు వెళ్ళిపోతున్నాడు కదా, నువ్వు తలుచుకుంటే నీ అస్త్రబలంతో అర్జునుడిని ఆపవా? ఏమిటో నీకేం సంబంధం లేనట్టు కనీసం అలా వెళ్ళిపోతున్నాడు ఏమిటని తలెత్తి కూడా చూడవు. పాపం తలెత్తి చూడకుండా ఉన్నాడు ఆయన. ఎంతసేపు యుద్ధం చేసి ఆపాడు వృద్ధుడు. నువ్వు తలెత్తి కూడా చూసి ఆపవు. అసలు పాండవ పక్షపాతిని మనమటుగాన నీ మనసు ఎప్పుడూ పాండవుల వైపు ఉంటుంది. వాళ్ళంటే నీకు పక్షపాతం. అందుకే అర్జునుడు సైంధవుణ్ణి మట్టు పెట్టకపోతే ఎక్కడ అగ్ని ప్రవేశం చేసేస్తాడు అని నీకు బెంగ. నాకేమో యుద్ధం చేసినట్టు కనపడాలి, అర్జునుడిని వదిలేయాలి. నాకేమో వ్యూహం రచించినట్టు కనపడాలి, అర్జునుడు భేదించేయాలి. ఇవన్నీ నీ మనసులో ఉన్న ఆలోచనలు. అందుకు నువ్వు పట్టవు అర్జునుడిని, దారి ఇచ్చేసావు. కాబట్టి ఇటువంటి వాడివి అటలూరటగా వరమిచ్చినాడవో. మీరు గెలిచేటట్టుగా మీకు నేను అన్ని అవకాశాలు చేసేస్తానని వాళ్ళకి కానీ వరం ఇచ్చేసావా ఏమి? మాకు తెలియకుండా. అందుకని మా వైపు యుద్ధం చేస్తున్నట్టుగా ఉంటూ అటువైపు ఉపకారం చేసి పెడుతుంటావా? ఎంత అనుమానమో చూడండి, ఎంత దారుణంగా మాట్లాడగలడో చూడండి. అని నిన్ను నమ్మి యొండు వలనికి జనక జయద్రథుడు నిలిచే సైన్యములో అతని చంపెడు తేనియ పూసిన కత్తివి కాక మానిసివే ఊహింపన్. ఓ ద్రోణాచార్య, నమ్మక ద్రోహం అంటే నీదే కదూ. నిన్న సైంధవుడు ఏమన్నాడు? అర్జునుడు నన్ను రేపు సాయంకాలం సూర్యాస్తమయం లోపల చంపేస్తానంటున్నాడు. మీరు రక్షించారా? రక్షించండి, లేదా నేను ఎక్కడికన్నా పారిపోతానన్నాడు. నువ్వు ఏమని మాటిచ్చావు? నీకెందుకయా, నేను ఉన్నాను కదా, గొప్ప వ్యూహరచన చేస్తాను కదా, నువ్వు మా మధ్యలోనే ఉండు, నీకే బెంగా రాదు, సూర్యాస్తమయం లోపల అర్జునుడు నిన్ను పట్టలేడు అన్నావు. ఎవరి మాట నమ్మి ఉన్నాడు మన సైన్యంలో సైంధవుడు? నీ మాటలు నమ్మేనా? మరి నీ మాటలు నమ్మి సైన్యంలో ఆయన ఉన్నాడు. నువ్వు తేనె పూసిన కత్తివి. నిజానికి అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరాలంటే సూర్యాస్తమయం లోపల సైంధవుడు చచ్చిపోవాలి. అందుకని నువ్వేం చేశావంటే అర్జునుడికి సైంధవుడు అందడానికి వీలుగా పెట్టి వదిలేశావు అర్జునుడిని. మాకే ఎలా కనపడ్డావు? సైంధవుడిని రక్షిస్తున్న వాళ్ళలా కనపడుతున్నావు. నిజంగా రక్షించాలనుకున్నవాడివైతే అర్జునుడు దాటి వెళ్ళడానికి అవకాశం ఇవ్వచ్చా? నువ్వు గదు చేస్తున్నది. అసలు నువ్వు మనిషివేనా? ఎంత పెద్ద మాట, ఎంత ధిక్కారం! అసలు నువ్వు మనిషివే? ఇంత దారుణమైనటువంటి పనులు చెయ్యొచ్చా? కాక మానిసివే ఊహింపన్ అన్నాడు. అంటే ఇప్పుడు ద్రోణాచార్యుల వారు అన్నారు, నేను ఎన్ని బాణములు ప్రయోగించినా, ఎన్ని అస్త్రములు ప్రయోగించినా అర్జునుణ్ణి కొంతసేపు ఆపగలను తప్ప అర్జునుణ్ణి పడగొట్టడమో అర్జునుడు వెళ్లకుండా చేయడమో సాధ్యం కాదు. ఎందుకని అంటే అర్జునుడి దగ్గర కవచధారణము అనబడేటటువంటి విద్య ఉంది. ఆ విద్య ఉంది కాబట్టి ఆయన అటువంటి కవచాన్ని, మంత్రపూరితమైన కవచాన్ని కట్టుకుంటాడు. ఆయన్ని భేదించడం, ఆపడం సాధ్యం కాదు. నీకు తెలియక నువ్వు ఏవేవో మాట్లాడేస్తున్నావు, ఆయనకి బాణాలు తగలవు. నీకు కూడా అటువంటి కవచం ఇస్తాను. ఒక పని చెయ్యి, ఇది జూదం కాదుగా, చాలా కష్టపడి కదా యుద్ధంలో ఆపాలి. అర్జునుడికి పట్ల పక్షపాతంతో ఉన్నానంటున్నావుగా, నీకు ఇస్తాను అటువంటి మంత్రపూరితమైన కవచం. ఇప్పుడే మంత్రముల చేత పూరించి ఇస్తాను, నువ్వు కట్టుకో. నీ మీద కూడా బాణాలు పడవు. అర్జునుడి మీద ఎలా పడవో అలా అర్జునుడి బాణాలు నీ మీద పడవు. కాబట్టి నువ్వేం చేస్తావు? ఆ కవచం కట్టుకుని వెళ్ళు అర్జునుడి మీదకి. నన్నండం ఎందుకు? నువ్వు కవచం కట్టుకుని వెళ్ళు, ప్రయత్నం చెయ్యి. ఇదేమైనా శకున్ని ముందెట్టుకుని చూదమాడమా? కాదుగా, నువ్వు వెళ్ళి చెయ్యాలి యుద్ధం. అంతేగాని అస్తమానం రావడం నన్నండం కాదు. నువ్వు వెళ్ళి చెయ్యి, కవచం ఇస్తాను అన్నాడు. ఆ కవచం ఇయ్యి అయితే అన్నాడు. బంగారు కవచాన్ని తెప్పించి మంత్రపూరితం చేసి ఆ కవచం ఇచ్చాడు. దాన్ని కట్టుకున్నాడు. దాన్ని కట్టుకుని అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అర్జునుడు బాణప్రయోగం చేశాడు. చేస్తే దుర్యోధనుడికి ఏం తగలటం లేదు, యుద్ధం చేయగలుగుతున్నాడు. కృష్ణుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి అర్జున, నువ్వు బాణప్రయోగం చేస్తే దుర్యోధనుడి కవచాన్ని పిట్లగొట్టలేకపోతున్నాయి, బాణములు పడిపోతున్నాయి. ఏమిటి ఆశ్చర్యం, ఇవాళ నీ బాణములు ఇలా అయిపోయాయి అన్నాడు.
అర్జునుడు నవ్వి అన్నాడు, అది దుర్యోధనుడి గొప్ప కాదు, బహుశः గురువు గారు వీడికి కవచధారణ విద్యతో మంత్రపూరిత కవచాన్ని ఇచ్చి ఉంటారు, అందుకని పని చేయట్లేదు. కానీ వీడికి గురువుగారి మాట మీద పూర్ణమైన నమ్మకం ఉంటే కదా అది పూర్తిగా పనిచేయడం. వీడికి ఆయన మీద నమ్మకం ఇది, వీడికి నమ్మకం లేక వీడి అది విప్పేసేటట్టు నేను చేసేస్తాను చూడన్నాడు అని కవచం గదు కట్టుకున్నాడు. మరి అందుకని అరిచేతుల్లోకి బాణాలు కొట్టాడు. కొట్టేటప్పటికి ఏం పట్టుకుంటాడు? అరిచేతుల్లోకి బాణాలు కొడితే ఏదో కవచం కట్టాను మంత్రపూరితమైన కవచం ఇచ్చాను, ఈ కవచం కట్టుకుని ఉండగా అర్జునుడి బాణాలు నిన్నేం చేయలేవన్నాడు గురుడు. ఇవేమో చేతుల నిండా తగిలేసి ఇబ్బందిగా ఉందని పక్కకి వెళ్ళిపోయి ఈ కవచం కట్టుకుంటే వచ్చే ఉపయోగం ఏమిటని తీసి అవతల పారేసి మామూలు కవచం కట్టుకుని యుద్ధానికి వచ్చాడు. ఎంత నమ్మకమో చూడండి. గురువు అంటే గురి, ఎవరికి ఎవరి మీద గురి ఉందో వాళ్ళు వారికి గురువు. ఆ గురి లేనప్పుడు గురువుగారిని పిలిచి ప్రయోజనం ఏమిటి ద్రోణాచార్యుల వారిని? కాబట్టి ఆ కవచం విప్పేశాడు. తదనంతరం ధర్మరాజు గారితో చెప్పాడు కదా, సరే ఆ అర్జునుడు రానే వస్తున్నాడు, కవచం ఇచ్చారుగా, నేను ఆయనతో యుద్ధం చేస్తాను అర్జునుడితోటి, అర్జునుడిని నేను నియంత్రిస్తాను, మీరు ఇటువైపుకి వెళ్ళి ధర్మరాజును పట్టుకోండి. ఇప్పుడు అర్జునుడు రాడుగా, మరి సాయంకాలం లోపల సైంధవుణ్ణి కొట్టాలి కదా, అందుకని అర్జునుడు అటువైపే పెడతాడు, వెనక్కి రాడు ధర్మరాజ రక్షణకి. ఇది సమయం, మీరు ధర్మరాజుని పట్టండి అన్నాడు. తప్పకుండా పట్టుకుంటాను ధర్మరాజుని, అందులో సందేహం లేదు, ఇప్పుడు అర్జునుడు రాడు కాబట్టి అని ద్రోణాచార్యుల వారు ధర్మరాజు గారి వైపుకి వెళ్ళాడు. ఆ వెళ్ళడం కూడా మిరుపు తీగ పెడుతుంది, అలా వెళ్ళాడు. కానీ నిజంగా అంత వృద్ధుడు, ఆ యుద్ధ నైపుణ్యం ఏమిటో, ఆ యుద్ధం ఏమిటో, అంత అరివీర భయంకరుడు ఏమిటో నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఆయన అంత గొప్ప యుద్ధానికి వెళ్ళి ధర్మరాజు గారి పక్కన ఉన్నటువంటి యోధాన యోధులందరినీ నిగ్రహించి ధర్మరాజుని పట్టడానికి రథం దగ్గరికి వెళ్ళాడు. దొరికినట్టే ధర్మరాజు, అనుమానమే ఉంది అందులో. సైంధవుడిని చంపడానికి ప్రయత్నం జరుగుతోందన్నది ప్రధానంగా కనపడుతుంది. కానీ నిజానికి ఆ రోజున పెను ప్రమాదం ఎవరికి వచ్చిందంటే ధర్మరాజుకు వచ్చింది. దొరికేశాడు ద్రోణాచార్యులు వాడికి. ఇంకా పారిపోవడానికి కూడా లేదు, ఎందుకంటే పారిపోయినా వెంటబడి తరిమేస్తాడు. చాలామంది అర్జునుడి వెనకాతలు వెళ్ళిపోయారు. అప్పటికి పాపం ధర్మరాజు గారి దగ్గరికి కొంతమంది ఉన్నా ఇంకా వాళ్ళు ఆపలేరు ద్రోణుడిని. ఆ స్థితిలో ధర్మరాజు గారు ఏం చేశాడంటే 2 చేతులు ఎత్తేసి నిల్చున్నాడు. అంటే 2 చేతులు యుద్ధంలో ఎత్తేసి నిలబడ్డాడు అంటే నా జోలికి రావద్దు అని అన్యాపదేశంగా చెప్పేసినట్టే. చూశాడు ద్రోణుడు, చూసి ధర్మతనయు రథ్యంబుల ధరణి కూల్చి ధనువు కేతువు దునుమాడి తనువు నొంప ఆతడరదంబుడిగ్గి నిరాయుధుండు ఊర్ధ్వబాహుండునై ఊరకుండె నధిపా. ధర్మరాజు గారి రథం పడిపోయింది, గుర్రాలు పడిపోయాయి, సారథి పడిపోయాడు, ధర్మరాజు గారు నేల మీదకు పడిపోయి 2 చేతులు ఎత్తి నిల్చున్నాడు. ఇంకా ద్రోణాచార్యుల వారు బంధించిన ఒక్కటే చూశాడు ధర్మరాజు గారి వంక. ఎంతైనా ధర్మపక్షపాతం ఒకటి ఉంటుంది కదూ, ప్రచోదయాత్. ఆ సమయానికి ఒక ఆలోచన ఇస్తాడు కదా ఈశ్వరుడు. అక్కర్లేని మాట ఒకటి ఇచ్చానా, సర్వసైన్యాధిపత్యం ఇచ్చాడని. చేతులెత్తి నించున్న ధర్మరాజుని నేను బంధించి తీసుకెళ్ళిపోతే, ఒకటి యుద్ధ ధర్మానికి వ్యతిరేకం కదా, నిన్ననే కదా అభిమన్యుణ్ణి చంపేశాను యుద్ధ ధర్మానికి వ్యతిరేకంగా, మళ్ళీ ఇవాళ మారు వడ్డన చేతులెత్తి నించున్నవాణ్ణి బంధించనా, అది న్యాయమా, యుద్ధనీత అని ఆలోచించాడు. కనుగొని గురుడు అవ్విభునీయను పొడవను చేతులాడక అట పార్శ్వములం తన చుట్కి పడిన హయ రథ మనుజ ద్విప సముదయముల మడియించెనెసన్. మడియించెవెసన్. ఆ చుట్టుపక్కల ఒక్కసారి పరికించి చూశాడు. చతురంగ బలాలు ఉన్నాయి, ఏవో కొన్ని ఏనుగులు, గుర్రాలు, పదాతి దళాలు, అంటే భూమి మీద నడిచేటటువంటి సైనికులు, ఆశ్విక దళం, ఇవన్నీ ఉన్నాయి. చూసి ధర్మరాజు గారిని పొడి చేయొచ్చు ఆ సమయంలో, అలాగే వేయను బాణం వేసి చంపేయచ్చు, లేదా కట్టేయచ్చు. ఏది చెయ్యడానికి చేతులు ఆడలేదు. ఎందుకనంటే చేతులు ఎత్తి నించున్నాడు. చేతులు ఎత్తి నించున్న వాణ్ణి నేను అలా చేస్తే మర్యాద అవుతుందా అని అనుకున్నాడు. అనుకుని తన రథాన్ని పక్కకి తిప్పి పక్కనున్నటువంటి ఇతర చతురంగ బలాల మీద బాణప్రయోగం చేసి వాళ్ళందరినీ మట్టు పెట్టడం మొదలుపెట్టాడు. అమ్మయ్య, అవకాశం దొరికింది అంతే చాలని ధర్మరాజు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి సహదేవుడు రథం ఎక్కేసి ప్రాణాలు దక్కాయని పక్కకి తప్పుకున్నాడు.
అంటే నిజానికి అంత పెద్ద ప్రమాదం ఆ రోజున ధర్మరాజు గారి మీదకి వెళ్ళింది, కానీ ఎక్కడొచ్చిందో ఆలోచన, 2 చేతులు ఎత్తి నిలబడడం వల్ల మళ్ళీ ఇంకో మాట బతికాడు. అంటే ద్రోణపర్వంలో అప్పటికి ద్రోణుడి చేతిలో ఎన్ని మాటలు పారిపోయాడు, ఎన్ని మాటలు తప్పుకున్నాడు ఆయన. దృష్టి అంతా ఆయన మీదే పడిపోయింది ద్రోణపర్వంలో. సరే, సాయంకాలం అయింది, సైంధవుణ్ణి వధించేశాడు అర్జునుడు. పరమ సంతోషంతో మళ్ళీ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరునాడు మళ్ళీ యుద్ధం ప్రారంభమవుతుందిగా. అయిపోవడం అంటే ఏదో ఒక రోజులో యుద్ధం అయిపోయేటటువంటి విశేషం కాదు కదా అది. మరునాటి యుద్ధం ప్రారంభమైంది. మరునాటి యుద్ధం ప్రారంభమైనప్పుడు ద్రోణాచార్యుల వారికి అర్జునుడికి మధ్య సంకుల సమరం జరిగింది. అసలు ఆ రోజుని ఇంకా ద్రోణాచార్యుల వారి యొక్క వీర విజృంభణం అదొక అపర రుద్రావతారం. అలా పడగొట్టేశాడు. ఎందుకని అంటే వెనక్కి వెడితే దుర్యోధనుడి పోరు, ఇచ్చిన మాట, అవతల ధర్మం, నలుగుడు, అంత గొప్ప యుద్ధం చేసేస్తున్నాడు. ఇంత గొప్ప యుద్ధం చేసేస్తున్నప్పుడు ఏం చెయ్యాలి? ఇంకా ఆయన్ని ఆపడం వినా వేరొక మార్గం లేదు. ఏం చెయ్యాలి అన్న విషయంలో స్పష్టత కోసం నకుల సహదేవులు, భీముడు, ధర్మరాజు వీళ్ళు నలుగురు ఒక చోట చేరారు. ఒక చోట చేరి అర్జునుడితో సంప్రదించారు. ఎందుకు సంప్రదించరు అంటే ఏది ఏమైపోనివ్వండి, ఇంత సైన్యం నశించిపోనివ్వండి, గురువుని చంపడంలో అర్జునుడు మాత్రం కలిసిరాడు. అది దృష్టజ్యుమ్నుడి విషయం అంతే. గురువు గారిని చంపడం అనేటటువంటి మాట జోలికి నేను వెళ్ళనంటాడు. మొట్టమొదటి నుంచి అర్జున గౌరవం అంతే ద్రోణాచార్యుల వారి పట్ల. కాబట్టి ఆయనతో సంప్రదించినా వచ్చే ఉపకారం ఏమి ఉండదు ద్రోణుడిని చంపడం. కాబట్టి ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు నలుగురు నిలబడి ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటున్నారు. ఈ ఆలోచించుకునేటటువంటి సమయంలో ఎలాగైనా నిగ్రహించవలసిందే, ఇంకా ద్రోణాచార్యుల వారిని నిగ్రహించడం వినా మార్గం లేదు అని భీముడికి ఒక విషయం గుర్తొచ్చింది. కీడు మాట వింటే చేతిలో ఉన్నటువంటి ధనస్సుని వదిలిపెడతాడు ద్రోణుడు. ఒక్కసారి ధనస్సు కానీ వదిలిపెట్టాడా చాలు, దృష్టజ్యుమ్నుడు మిగిలిన పని పూర్తి చేసేస్తాడు. ఎందుకంటే ద్రోణుడిని సంహరించడానికే వచ్చాడు కాబట్టి దృష్టజ్యుమ్నుడు ఆ ధనస్సు కింద పెట్టేయాలి, చేతిలో ఆయుధం ఉండకూడదు. కాబట్టి కీడు మాట చెప్పాలి ఎలా అని ఆలోచించి అక్కడ మాళవరాజు గారి ఏనుగు ఒకటి ఉంది, దాని పేరు అశ్వత్థామ. వెళ్ళి గదపెట్టి కొట్టి ఆ ఏనుగుని చంపేశాడు. చంపేసి కావాలని ద్రోణుడి రథం దగ్గరికి వెళ్ళి ద్రోణుడిని పిలిచి అశ్వత్థామ మరణించాడు అన్నాడు. అశ్వత్థామ మరణించాడు అన్న మాట ద్రోణుడు విన్నాడు. ఒళ్ళంతా ఒక్కసారి విద్యుత్తు ప్రవహించినట్టయింది, కలకల పడిపోయాడు. కానీ ఊంచుకున్నాడు. చెప్పినవాడు భీముడు నమ్మక్కర్లేదనుకున్నాడు. అనుకుని ఉత్తరక్షణ యుద్ధం చేశాడు. అంటే అన్యమనస్కంగా. కొడుక్కి ఏమైనా అయిందా, కీడు మాట చెప్పాడే, నమ్మచ్చా అన్న ధోరణిలో యుద్ధం చేస్తున్నాడు. అలా అన్యమనస్కంగా ఆయన చేసిన కొద్దిసేపటి యుద్ధంలో 20,000 మంది రథికుల్ని చంపేశాడు. 500 రథాలు తుత్తునీల కింద కొట్టాడు. 10,000 ఏనుగుల్ని చంపాడు. 10,000 గుర్రాల్ని చంపేశాడు. అంటే సావధానంగా యుద్ధం చేస్తుంటే ఎలా ఉంటుందో చూడండి. అంత గొప్ప యుద్ధం చేస్తుంటే వీళ్ళు అది చెప్పినా వినలేదు, మరి ఇంకేం చేయాలని ఆలోచిస్తున్నారు. ఇంకెలా అసలు ద్రోణుడిని ఆపడం? వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటున్నది ఖచ్చితంగా ద్రోణుణ్ణి ఆపడం కోసమే గ్రహించాడు కృష్ణ పరమాత్మ. అర్జునుడికి చెప్పిన వినడం. కాబట్టి రథాన్ని వీళ్ళ వైపుగా తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ధర్మరాజు గారి వంక చూసి ఒక మాట అన్నాడు. అడరి ఈ దివసము అపరాహ్నమునకు ద్రోణుడని చేసినట్లయినా తుంగిపోకయుండ నేర్తురే ఇక్కడి యోధులెవ్వరైనా విను నుతిగాదు సత్యమ్ము సుమ్ము. ఓ యుధిష్ఠిరా, నేను చెప్పేటటువంటి మాట జాగ్రత్తగా విను. నీ సైన్యమంతా నశించిపోవడానికి ఇంకా ఎన్నో రోజుల యుద్ధం అక్కర్లేదు. ద్రోణుడు ఇదే వేగంలో యుద్ధం చేస్తే అడరి ఈ దివసము అపరాహ్నమునకు ద్రోణుడని చేసినట్లయినా, అపరాహ్నమునకు అంటే మధ్యాహ్న వేళ దాటితే అపరాహ్నం అంటారు. అలా మధ్యాహ్నం వేళ దాటిపోయే వరకు ద్రోణుడు యుద్ధం చేస్తే
తుంగిపోక ఉండనిర్తురే ఇక్కడి యోధులెవ్వరైనా, ఇక నీ వైపు యుద్ధం చేయడానికి యోధులన్నవారు ఎవ్వరూ మిగలరు, అందరినీ మట్టు పెట్టేస్తారు. ఇంకా నీకు విజయం అన్నమాట వదిలి. కాబట్టి విను, నుతి కాదు సత్యమ్ము సొమ్ము. నేనేదో ద్రోణాచార్యుల వారి యుద్ధాన్ని పొగట్టడానికి వచ్చాను అనుకుంటున్నామేమో, చాలా బాగా యుద్ధం చేయడానికి వచ్చాడని. సత్యం చెప్పడానికి వచ్చాను ధర్మరాజా, నువ్వు గెలవలేవు, నీ యోధులు నిలబడరు, నీ వైపు సైనిక బలాలు నిలబడవు. ద్రోణుడు చేసేటటువంటి యుద్ధం అంత గొప్ప యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి మము ఈతని కొప్పింపక సముచితముగా కాచికొను, అసత్యవచన దోషము లేదు ప్రారక్షణ సమయంబున, అతని కొడుకు సత్యనయనుమి. చాలా 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 జాగ్రత్తగా ఈ మాటని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కృష్ణుడు ధర్మరాజు గారితో తిన్నగా చెప్తున్నాడు, ఇవాళ అపరాహ్నము దాటేటప్పటికీ ఇక నీ సైన్యమునందు యోధులుండరు. కాబట్టి కర్తవ్యం, నువ్వు చెయ్యవలసినది ఏమిటో చెప్తున్నాను. మము ఈతని కొప్పింపక సముచితముగా కాచికొనుము. నువ్వు రాజువి, నీ ముఖం చూసి కదూ మేమందరం యుద్ధం చేయడానికి వచ్చాం. ఇప్పుడు ఈ యుద్ధంలో గెలిస్తే మాకేం వస్తుంది? మహా అయితే ఓ శాలువా కప్పుతాం, కానీ పట్టాభిషేకం నీకవుతుంది, సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు. మరి ఎందుకు వచ్చాం అంటే నువ్వు ధర్మాత్ముడవని నమ్మి నీకు మేలు జరగాలని మేము వచ్చాం, ప్రాణములను ఒడ్డి. ఇప్పుడు నువ్వేం చేయాలి? మమ్మల్ని కాపాడాలి. మమ్మల్ని కాపాడడం కోసం నువ్వేదైనా చెయ్యాలి. అంతేగాని నేను కొన్నే చేస్తాను మీరేమైపోయినా పర్వాలేదు అనడం ధర్మం కాదు. కాబట్టి నువ్వేం చెయ్యాలి అంటే అసత్యవచన దోషము లేదు ప్రాణరక్షణ సమయంబున. ఇంతమందిని బలిపెట్టేసే కన్నా నువ్వు ఒక్క అబద్ధం ఆడితే కొంపలంటుకుపోయేది ఏమీ లేదు. పెద్ద ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఒక అసత్యాన్ని అడితే అది అసత్యము కిందకి రాదు. ఎవరి ఈ మాట చెప్తున్నది? సాక్షాత్ పరమేశ్వరుడు చెప్తున్నాడు కృష్ణుడు. నేను మీకు అందుకే యక్ష ప్రశ్నల గురించి చెప్పినప్పుడు సత్యధర్మముల యొక్క నిర్ణయంలో ఎప్పుడు సత్యమవుతుంది ఎప్పుడు అసత్యమవుతుందన్న విషయం హింసతో ముడిపడి ఉంటుంది సుమా అన్న ఒక విషయాన్ని మీకు నేను ప్రత్యేకంగా ఉటంకించడం జరిగింది. కాబట్టి నువ్విప్పుడు ఏం చేస్తావో తెలుసా? అతని కొడుకు సత్యనయనుమి. ద్రోణాచార్యుల వారి కొడుకు ఎవరు? అశ్వత్థామ. అశ్వత్థామ చనిపోయాడని చెప్పు అన్నాడు. ఇది మీరు బాగా పట్టుకోవాలి. కృష్ణ భగవానుడు ధర్మరాజుకి చెప్పింది ఏమిటి అంటే అశ్వత్థామ చనిపోయాడని చెప్పు, ఇది ధర్మమే, నేను చెప్తున్నా, ఇది చెప్పు అన్నాడు. అంటే కొంచెం ఆలోచించాడు. గురువుగారు కదా, అబద్ధం ఆడచ్చా? అబద్ధం ఆడ అలా చంపచ్చా? అలా చంపితే ఆ పాపం కదా అని మనసులో అనేకమైనటువంటి ఆలోచనలు చేశాడు. చేసి అనృతభయము ఆజిజయము ఒనియడు తమకంబు పెంపు కుదియింపంగా పాండునరేంద్రునగ్రతనయుండు అనుమానము వాయుబెట్టి అస్త్రగురినితో. ధర్మరాజు గారి యొక్క మనస్సులో ఆ సమయంలో ఒక సంఘర్షణ నడిచింది. అనృత భయము, కృష్ణుడు చెప్పమన్నాడు కదా అని అశ్వత్థామ చచ్చిపోయాడు అంటే నేను అసత్యం చెప్పిన వాడిని అవుతాను, కాబట్టి అబద్ధం చెప్పిన వాడిని అవుతాను ఒకటి, దాని వలన గురుడు చచ్చిపోతాడు, కాబట్టి ఈ పాపం నన్ను అంటుకుంటుంది. రెండు, ఆజి జయము గొనియడు తమకంబు పెంపు కుదియింపంగా, చెప్పకపోతే యుద్ధంలో గెలవను అంటే కృష్ణుడు చెప్పింది ఒప్పుకుంటున్నాడు గెలవనని. కృష్ణుడు చెప్పింది అశ్వత్థామ చచ్చిపోయాడని చెప్పన్న దాని విషయంలో మాత్రం మీమాంస పడుతున్నాడు. పూర్ణంగా నమ్మినట్ట కృష్ణుడు చెప్పిన మాటలు అంటే కొంత ఒప్పుకుంటున్నాడు, కొంత తన బుద్ధితో నిర్ణయించుకుంటున్నాడు. ఇన్నాళ్ళు ఏమన్నాడు? ఆయన భగవానుడు అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఏమంటున్నాడు? తన బుద్ధితో ఆలోచిస్తున్నాడు, ఆయన చెప్పినట్టు చేయొచ్చా అని సగం ఒప్పుకుంటున్నాడు. మధ్యాహ్నానికి ఉండదు ఎవరు. కృష్ణుడు చెప్పాడు నిజమే, ఇంకా అందులో అనుమానం లేదు. కృష్ణుడు చెప్పాడు అశ్వత్థామ చచ్చిపోయాడని చెప్పమని, అలా చెప్పచ్చా? అక్కడ కృష్ణుడు చెప్పింది పాటించడానికి సిద్ధంగా లేడు. ధిక్కారం ఉందా లేదా? అది ఆలోచించండి. మరి
కృష్ణుడు దైవం, జంగమస్థావరముల యందు హెచ్చుతగ్గులు తెలుసు, సర్వసైన్యాధిపతి ఎవరో ఆయన చెప్పాలి, ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నొరగొట్పను, ఈ పుట్టువకు పాండుక్ష్మాపానుడు నిన్ను చూపి చనియ మహాత్మా, ఇన్ని మాటలు చెప్పాడు ఇంతకుముందు. అబ్బెబ్బే నువ్వు ఒక్కడివి వెళ్ళకు, నువ్వు లేనప్పుడు నాకు దేవతాపదం ఎందుకు, నువ్వే పరమేశ్వరుడివి, రాజసూయ మహాయాగంలో అగ్రపూజ చేశాడు, ఇన్ని చేసిన వాడికి ఇప్పుడు కృష్ణుడు చెప్పిన మాట మీద అనుమానం వచ్చింది. నేను ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకి కలుసుకున్నప్పుడు ప్రవచనాన్ని కొనసాగిద్దాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.